మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఆత్మకూరులో వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి సమేత భావనారుసి స్వామివార్ల దేవస్థానం 16వ వార్షికోత్సవం సందర్భంగా ఆత్మకూరు శ్రీ భద్రావతి సమేత భావనారుసి స్వామివారి పద్మశాలీయ బహుత్తమ సంఘం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 10,000 మంది భక్తులు హాజరై స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం రాత్రి జాగరణలో భాగంగా ఆత్మకూరుకు చెందిన తాటి బ్రదర్స్ ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి, మ్యూజికల్ నైట్ తదితర సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఆత్మకూరు పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. ఈ కార్యక్రమాలలో ఆత్మకూరు గ్రామ పద్మశాలీయ బహుత్తమ సంఘం అధ్యక్షులు పుట్ట దయామూర్తి, సెక్రటరీ తాటి గణేష్ బాబు, కోశాధికారి గోలి నాగరాజు, కార్యవర్గ సభ్యులు, పద్మశాలీయులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. శ్రీ భద్రావతి సమేత భావనారుసి స్వామివారి దేవస్థానం ఆత్మకూరు దేవస్థాన నిర్మాణం జరిగి 16 వసంతాలు పూర్తయిన సందర్భంగా నిన్న స్వామివారి శాంతి కళ్యాణం జరిగింది. ఈరోజు స్వామివారి అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ అన్న సమారాధన కార్యక్రమంలో దాదాపు 6,000 మందికి అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ అన్నప్రసాద కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి గ్రామ పద్మశాలీయ బాంధవులకు, అదేవిధంగా గ్రామస్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ అన్న సమారాధన కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి శ్రీ తాటి గణేష్ బాబు గారు, వారి బ్రదర్స్ సినీ సంగీత విభావరి మ్యూజికల్ నైట్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. అరవింద్ శ్రీనివాసరావు గారు స్వామివారికి 40,000 రూపాయలు సమర్పించారు. శ్రీ సీమా కాశీ గారు స్వామివారికి 50 రూపాయలు సమర్పించారు. శ్రీ భద్రావతి సమేత భావనారుసి స్వామివారి దేవస్థానం వద్ద కావున భక్తులు రావణంగా వచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుతున్నాం. రమ్మల్లా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. తూర్పు వైపున 3 బఫే కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. దక్షిణ వైపున 1 బఫే కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు గమనించి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ స్వామివారి అన్నప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. భక్తులు గత ప్రభుత్వం గారు స్వామివారికి 100 రూపాయలు సమర్పించుకున్నారు. ప్రభాకర్ రావు గారు స్వామివారికి 216 రూపాయలు సమర్పించారు. ఎక్కడ లేడు, హైట్ ఉండాలి. భక్తులు శ్రీ కొల్లి పొలయ్య గారు స్వామివారికి 200 రూపాయలు సమర్పించారు. నువ్వంటే పాడి పాడి, నువ్వంటే పాడి పాడి, నువ్వంటే పాడి పాడి చేస్తానే. నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీవంటే పాడి పాడి వస్తానే. రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు
భక్తులు కామేశ్వరరావు గారు కొల్లాపల్లి రామచంద్రమ్మ గారు స్వామివారికి 100 రూపాయలు శ్రీ బ్రాహ్మణ సమర్పించారు.